అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించవలసిన విధి విధానాలు, శాంతి భద్రతల పరిరక్షణ అంశాలపై ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్న 2 రోజులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1500 మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు మనం సిరిసిల్ల పట్టణంలో సిఐఎస్ఎఫ్తో సహా మన ఫోర్స్తో సహా మనం ఈరోజు ఒక రూట్ మార్చ్ చేశాము. ఓటర్స్కి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇది కాకుండా ఇప్పుడు ఎన్నికల డేట్ 13th May ఉంది. మీరు అందరు వచ్చి ఓట్ చేయాలి కోరుకుంటున్నాము. దానిలో 144 సెక్షన్ అమలు అవుతుంది. అనవసరంగా బయట తిరగండి. 100 మీటర్ లైన్, 200 మీటర్ లైన్ ఉంటుంది. 200 మీటర్స్ లైన్ వరకు మీరు వెహికల్ తీసుకురాగలరు. 100 మీటర్స్కి తర్వాత అనవసరంగా ఎవరు వాకింగ్ కూడా చేయరు. ఎవరైనా ఓటర్స్ ఉన్నారు మాత్రమే వాళ్ళే రావాలి. నో క్యాంపెయినింగ్, నథింగ్ ఉంటుంది. నెక్స్ట్ రేపటి సాయంత్రం తర్వాత సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా అందరు అమలు చేయాలి. అది కూడా అందరు చూసుకోవాలి. ఎవరు సైలెంట్ ఉండాలి, ఎవరు క్యాంపెయినింగ్ చేయరు. దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సివిజీ ల్యాబ్ అదే ఉంది, 100 డయల్ ఉంది. మీరు అందరు 1930 ఉంది. దానికి ఉపయోగి మీరు అందరు మనకి ఓటింగ్ మన జిల్లాలో ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ జరగాలి. మనం దాని గురించి పనిచేస్తాం.